చెప్తా. ఓకే, గిట్ అంటే ఓకే. ఒక ఓకే. రిపాజిటరీ. రిపాజిటరీ అన్న గిట్ అన్న ఏంటంటే ఒక స్టోరేజ్ డివైస్ లాంటిది bro. ఓకే. దీంట్లో ఉన్న కోడ్లన్నీ ఎప్పటికీ ఇట్లా స్టోర్ అయి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ వన్ అన్న ఒక గిట్ లో ఇక్కడ కోడ్ పుష్ చేస్తారు కదా డెవలపర్, ఇది ఉమ్. స్టోర్ అయి ఉంటుంది. మనం ఎప్పటి వరకు ఉంచుకుంటే అప్పటి వరకు ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ ఉంటుంది మన గిట్ టాపిక్. ఓకే, ఇంకో కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ రిపాజిటరీ క్లిక్ చేస్తాం. రిపాజిటరీ నేమ్ గునా, అంటే గునా నుంచి క్రియేట్ చేస్తాం. ఓకే. గునా అని ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ప్రాజెక్ట్ వన్ ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు గునా అని కూడా క్రియేట్ అయిపోయింది. ఈ గుణాలు అనే రిపాజిటరీలో మనం కోడ్ పెట్టుకోవచ్చు, అంటే ఇప్పుడు డెవలపర్ దీనికి పుష్ చేయొచ్చు. ఓకే. ఓకే, గిట్ హబ్, రమాకాంత్ గిట్ హబ్ ఉంది. ఇవన్నీ టెక్నాలజీస్, ASP.NET, .NET, జావా, ఓకే, ఇంకా వస్తుంది. నోట్ జేఎస్. ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ వాటికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ CI/CD చేస్తాం అన్నట్టు, డిఫరెంట్ డిఫరెంట్. సిఎస్ఐడి చేస్తాం. అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నీకు ఒక జాబ్ వస్తే ఆర్గనైజేషన్ లో ఏం యూజ్ చేస్తారో తెలియదు, అంటే వాళ్ళు ఏం ఓకే. టెక్నాలజీ యూజ్ చేస్తారో తెలియదు. కాకపోతే ఇక్కడ మనం అన్ని ఓకే. అన్ని టెక్నాలజీస్ లో CI/CD చేసుకుంటాం మనం. ఓకే. కానీ అది యూజ్ చేసే ఆ వెబ్ పేజెస్ అవన్నీ సేమ్ అంటే టెస్ట్ ఆ, చేసేది వేరు. అవును, జస్ట్ అవి టూల్స్ మారుతాయి ఆడ అంతే. CI/CD మాత్రం అట్లే ఉంటది. ఏ టెక్నాలజీ యూజ్ చేసినా CI/CD అట్లే ఉంటది. అక్కడ యూజ్ చేసే టూల్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ASP.NET అనే కోడ్ ఉంది అనుకోండి, ఇది గిట్ హబ్ లో ఉంది, రమాకాంత్ గిట్ హబ్ లో ఉంది. ఓకే. ఓకే, ఈ కోడ్ మొత్తం నువ్వు ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, ఉమ్. ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. ఉమ్. ఎక్కడ ఉంది? రమాకాంత్ గిట్ హబ్ లో ఉంది. దీన్ని నువ్వు ఆర్గనైజేషన్ లో ఏం యూజ్ చేస్తారో తెలియదు, అంటే వాళ్ళు ఏం ఓకే. టెక్నాలజీ యూజ్ చేస్తారో తెలియదు. కాకపోతే ఇక్కడ మనం అన్ని ఓకే. అన్ని టెక్నాలజీస్ లో CI/CD చేసుకుంటాం మనం. ఓకే. కానీ అది యూజ్ చేసే ఆ వెబ్ పేజెస్ అవన్నీ సేమ్ అంటే టెస్ట్ ఆ, చేసేది వేరు. అవును, జస్ట్ అవి టూల్స్ మారుతాయి ఆడ అంతే. CI/CD మాత్రం అట్లే ఉంటది. ఏ టెక్నాలజీ యూజ్ చేసినా CI/CD అట్లే ఉంటది. అక్కడ యూజ్ చేసే టూల్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ASP.NET అనే కోడ్ ఉంది అనుకోండి, ఇది గిట్ హబ్ లో ఉంది, రమాకాంత్ గిట్ హబ్ లో ఉంది. ఓకే. ఓకే, ఈ కోడ్ మొత్తం నువ్వు ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, ఉమ్. ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. ఉమ్. ఎక్కడ ఉంది? రమాకాంత్ గిట్ హబ్ లో ఉంది. దీన్ని నువ్వు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నావు. ఓకే. అప్పుడు ఎలా అంటే, కోడ్ అని ఆప్షన్ ఉంది ఇక్కడ. ఉమ్. కోడ్ కాపీ, ఇది URL కాపీ చేసుకోవాలి. ఉమ్. వెళ్ళి ఇంతకు ముందు క్రియేట్ చేసిన న్యూ ఉమ్. రిపాజిటరీ గుణా అని ఒకటి క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తా, ఇంపోర్ట్ ఏ రిపాజిటరీ. ఓకే. ఓకే. ఇక్కడ URL ఇస్తా. ఓకే. ఇక్కడ రమాకాంత్ లోది ఇప్పుడు రమాకాంత్ దీంట్లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రమాకాంత్ దగ్గర ఉన్న గిట్ హబ్ లో ఉన్న కోడ్ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడికి ఓకే. ఇంపోర్ట్ కొడుతుంది. ఆయన ఇది పబ్లిక్ లో పెట్టుకున్నాడు అన్నట్టు ఇది. సో ఓకే. అందుకే మన క్రెడెన్షియల్స్ ఏమవుతుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది, కోడ్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఇంపోర్ట్ ఉమ్. అయింది. ఉమ్. అయిపోయింది. ఇదిగో ASP.NET అనే ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. దాంట్లో దీంట్లో ఉన్న ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఈ కోడ్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. డైరెక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అది. ఓకే. వస్తుందా? మెయిల్ కూడా వచ్చింది, మెయిల్ వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు